అండి వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు మనం పచ్చి మామిడికాయతో పులిహోరని ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఒకసారి అయితే పచ్చి మామిడికాయతో పులిహోరని చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాము. పల్లీలు, అలాగే పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి, 1 కప్పు తురుముకున్న పచ్చి మామిడికాయ గుజ్జు, అలాగే ఉడికించుకున్న 2 కప్పుల రైస్. ఇప్పుడు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు, అలాగే కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోకి మనం యాడ్ చేసుకున్న ఇంగువ పులిహోరకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి. అలాగే ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురుముకున్న పచ్చి మామిడికాయ గుజ్జును కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మామిడికాయ తురుము పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. మామిడికాయ గుజ్జు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ కూడా చూద్దాము. వావ్, టేస్ట్ అయితే చాలా డెలిషియస్గా ఉందండి. ఇంకింతేనండి, మనకి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు చేయవలసిన పని, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.